ఎవరైనా కుప్పకూలి పడిపోతే ఏం చేయాలి? ముందు పరిసరాలు శ్రేయస్కరమా అని గమనించండి. పడిపోయిన వ్యక్తి 2 భుజాలపై చేతులతో తట్టి ఆ వ్యక్తిని బిగ్గరగా పిలవండి. శ్వాస తీసుకుంటున్నారో లేదో నిర్ధారించండి. ఆ వ్యక్తి స్పందించకపోయినా, శ్వాస తీసుకోకపోయినా చుట్టుపక్కల వారిని సహాయం కోసం పిలవండి. తక్షణమే అంబులెన్స్ కొరకు 108కు ఫోన్ చేయండి. ఛాతిపై ఒత్తిడి కలిగించడం ప్రారంభించండి. ఒక చేతిని ఛాతి మధ్య భాగంలో పెట్టండి. 2 వేళ్లని ఛాతి ఎముక క్రింద భాగం పైన పెట్టండి. మరో చేతిని ఈ చేతిపైన పెట్టి వేళ్లలో తాళం బిగించండి. మోచేతులు నిటారుగా పెట్టి భుజాలు ఛాతిపైన ఉంచండి. 5 నుండి 6 సెంటీమీటర్లు గట్టిగా క్రిందకు ఒత్తండి. ఇలా నిమిషానికి 120 సార్లు చొప్పున చేయండి. ఒత్తిడి చేసిన ప్రతిసారి ఛాతిని పునఃస్థితికి రానివ్వండి. 1 నుండి 30 దాకా బిగ్గరగా అరుస్తూ లెక్క పెట్టండి. 30 చొప్పున 5 సార్లు ఛాతిపై ఒత్తిడి చేసిన తర్వాత ఆ వ్యక్తి కదలడం, దగ్గడం, మాట్లాడటం లేదా శ్వాస తీసుకోవడం వంటి స్పందన కోసం గమనించండి. ఆ కారణంగా ఛాతిపై ఒత్తిడి చేసే ప్రక్రియను ఆపకండి. కుప్పకూలిన వ్యక్తి స్పందించే వరకు లేదా సహాయం అందే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి. వెనకడుగు వేయకండి. మీ చర్య ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు.